ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు, తమ కొడుకు ఏనాటికైనా గొప్పవాడవుతాడు అనుకున్న తల్లిదండ్రులు, దేశంలోని మొట్టమొదటి కారుణ్య మరణం. హరీష్ రాణా 32 ఏళ్ల యువకుడు జీవోత్సవంలోగా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నాడు. గత 13 సంవత్సరాల నుంచి జీవోత్సవంలాగా హాస్పిటల్ బెడ్కే పరిమితం అయిపోయాడు. 13 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోయి మెడ క్రింద నుంచి పేర్లేజ్ అయిపోయి తినడానికి లేక, నుంచోడానికి లేక, కూర్చోవడానికి లేక, మాట్లాడడానికి లేక నరకయాతన అనుభవిస్తున్న ఒక వ్యక్తి. తమ తల్లిదండ్రులు ఎన్నో హాస్పిటల్ తిప్పారు, ఎంతో వైద్యం చేయించారు, కానీ ప్రయోజనం సున్నా. ఇంకా వారు ఖర్చు భరించలేక, తమ కొడుకుని ఇంకా ఆ నరకయాతన భరించలేక, ఆ నరకయాతన చూడలేక, కొడుకు అనిపించే నరకయాతన గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తమ కొడుకుకి గౌరవప్రద మరణాన్ని దయచేయండి, ఆ నరకయాతన మేము చూడలేకపోతున్నాం, మా దగ్గర స్తోమత లేదు, మా కొడుకుకి విశ్రాంతి కలిగించండి అని గౌరవ కోర్టుని ఆశ్రయించింది. భారతదేశంలో ఇటువంటి మరణాలకి అనుమతి లేదు, కానీ గౌరవ సుప్రీంకోర్టు మొత్తం మెడికల్ రిపోర్ట్స్ అన్ని అబ్జర్వ్ చేసి 1-2 సార్లు ఆ హరీష్ రాణా లైఫ్ సపోర్ట్ని తొలగించమని ఆదేశాలు ఇచ్చిందనమాట. మీకు అర్థమైంటుంది, లైఫ్ సపోర్ట్ తీయడం ఆక్సిజన్ తీసేయడం. ఎందుకంటే ఆ నరకయాతన గత 13 సంవత్సరాల నుంచి భరిస్తున్న వ్యక్తిలో మార్పు ఏమీ లేదు. దానికన్నా మరణమే శరణమని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించగా దేశంలోనే మొట్టమొదటి కారుణ్య మరణం రీసెంట్గా చోటు చేసుకుందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దురదృష్టం ఒక మనిషిని పట్టుకుంటే తన జీవితం ఎంత నాశనం అయిపోద్దో అనేది మనకు అర్థమవుతుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం సరిగ్గా ఉన్నప్పుడే మన కుటుంబం కోసమో, మన తల్లిదండ్రుల కోసమో ఏదో ఒకటి చేయాలి, కష్టపడాలి. మన 4 నరాలు ఆడేటప్పుడు మనం కష్టపడి వీ షుడ్ ప్రూవ్ సంథింగ్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రస్తుత రోజుల్లో సడన్గా గుడ్ డేస్ అనేవి బ్యాడ్ డేస్ అయిపోతే, మంచి రోజులు చెడుగా అయిపోతే, చెడు రోజులు మంచిగా అయ్యే సందర్భాలు లేవు, కానీ మంచి రోజులు చెడు అయిపోతున్నాయి. కాబట్టి మనం 4 నరాలు ఆడేటప్పుడే మన తల్లిదండ్రుల కోసం ఏదో ఒకటి చేయాలి, మన కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలి, మన కోసం మనం ఏదో ఒకటి చేయాలి. సో ఎంత బాధాకరమైనటువంటి సంఘటన అంటే, లిటరల్గా వార్త వింటుంటే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు తన లైఫ్ సపోర్ట్ని తొలగించడానికి ఆదేశం ఇవ్వడానికి. ఈ మరణాలకి ఎవరు ఒప్పుకోరు, కానీ 13 సంవత్సరాల నుంచి 0 రిజల్ట్. కనీసం మరణంతోనైనా ఆ నరకయాతను తప్పించుకుంటాడు హరీష్ రాణా అన్న దృక్పథంతో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ కుర్రోడికి న్యాయం జరిగించిందనమాట. సో 4 నరాలు ఆడేటప్పుడే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీ షుడ్ డూ సంథింగ్. డీప్ కండోలెన్సెస్ టు దట్ హరీష్ రాణా. ఎంతో చక్కటి కుర్రాడు, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న కుర్రాడు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా అందగడ కుర్రాడు, కానీ నేడు ఒక జీవోత్సవంలోకి పడి ఉన్నాడు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.